ఆరాధనకు సహాయకరముగా మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకయే, లేకపోతే దేవుని అడగకుండానే వాళ్ళు ఏం చేశారు, యుద్ధంలోనికి దిగేశారు. దిగిన తర్వాత చాలా నష్టాలు చవి చూశారు. దాదాపు 4000 మంది ఒకసారి, రెండవసారి మళ్ళా దేవుని మందసమే గ్రేట్ అనుకొని దేవుణ్ణి అడగడం మానేసి దేవుని మందసాన్నే ఒక విగ్రహంగా వాళ్ళు తెచ్చేసుకొని అదే మాకు ప్రత్యక్షత అనుకొని, అదే మాకు ప్రభావం అనుకొని వాళ్ళు ఏం చేశారు, దేవుని మందసాన్ని తెచ్చుకున్నారు. శత్రువు ఈసారి ఆ మందసాన్ని కూడా ఎత్తుకుని ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఆ యుద్ధంలో దాదాపు 40,000 మందిని చంపేసి మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఒక పెద్ద గ్రేట్, ఇప్పుడు క్రికెట్లో విన్ అయిన వాళ్ళకి ఏమి ఇస్తారండి, కప్పిస్తారు కదా. అలాగా ఈ యుద్ధంలో విన్ అయ్యి వాళ్ళు అనుకున్నారంటే ఈ దేవుని మందసాన్ని ఒక ట్రోఫీగా తీసుకెళ్ళి మా దేవుడు ముందు పెడతాము, మా దేవుడు గుళ్ళో, దేవుడా నీ కొరకు మన శత్రువులైన ఇశ్రాయేలీలందరినీ మేము చంపేసి వాళ్ళ మందసాన్నే తెచ్చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టేశాము అని చెప్పడానికి ఉదాహరణగా వాళ్ళు ఆ పని చేస్తారు. అక్కడ చూద్దాం 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. ఏం చేశారంట, అతి పరిశుద్ధుడైన ఈ దేవునికి చిహ్నముగా ఉన్న ఈ మందసాన్ని తీసుకువెళ్ళి అన్య దేవతల మందిరంలోనికి తీసుకువెళ్ళి ఆ అన్య దేవుని ఎదుట ఒక ట్రోఫీగా వాళ్ళు పెట్టారంట. అయితే ఏం జరిగింది చూడండి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు ఆ ఉదయమున లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రమే మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవ్వరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. భయం పట్టుకుంది. దేవుడు ఇశ్రాయేలీలకి ఒక పాఠం నేర్పించాడు. నన్ను కాదని మీరేం చేశారు, నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు యుద్ధానికి వెళ్ళారు కాబట్టి ఈ నష్టాలన్నీ చూశారు. 40,000 మంది చనిపోయారు, మందసం పట్టబడింది, ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు 2 చనిపోయారు, మందసం పట్టబడింది, ఏలీ కోడలు చనిపోయింది. ఇన్ని నష్టాలు వారు చూసేశారు. వాళ్ళకి నేర్పించాల్సిన పాఠం దేవుడు వారికి నేర్పించాడు. ఫిలిస్తీయులకు కూడా దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన గొప్పతనం ఎంత గొప్పదో ఆయన చూపించడానికి ఇటువంటి పరిస్థితులకి దేవుడు ఒప్పుకున్నాడేమో నేను అనుకోవడం. అదే అక్కడ ఫిలిస్తీయులకి కూడా ఫిలిస్తీయుల చేతులకి ఆ మందసాన్ని దేవుడే అప్పగించేసి ఉంటాడు. అప్పగించిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఫిలిస్తీయులు ఆ దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట, చాలామంది దగ్గర నేను చూసా, విగ్రహారాధన చేసేవాళ్ళు అన్ని పటాలతో పాటు ఒక ఇమాజినరీ బొమ్మ ఒకటి, యేసుక్రీస్తు బొమ్మ అని పెడతారు. మళ్ళీ ఏం చెప్తారు, మాకు దేవుళ్ళందరూ ఒకటే అండి అంటారు. ఈ దేవుళ్ళందరూ ఒకటే అన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు. ఏమండి, కేవలం మన వాళ్ళు కొత్తగా పుట్టించారు. ప్రపంచంలో మళ్ళీ ఇలాంటిది ఎక్కడా చూడం. మేబీ ఫిలిస్తీన్ల దగ్గర నుంచే నేర్చుకొని ఉంటారు మన భారతీయులు కూడాను. చాలామంది ఇక్కడే చూశాను. ఈ దేవుళ్ళందరితో పాటు ఈ దేవుడు ఒక దేవుడేనండి, మేము ఈ దేవుడిని కూడా మేము నమ్ముతామండి అంటారు. ఆయనకి ఒక రూపం ఉందండి, ఆయన ఆత్మలో మనకు దేవుడు, కానీ విగ్రహ రూపంలో ఆయన దేవుడు అయితే అబ్బబ్బా బంగారం ఏంటి, బంగారానికి మించిన మెటల్స్ తెచ్చి మన వాళ్ళు సూపర్ విగ్రహాలు కట్టి ఇక్కడ పెట్టయితే దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇచ్చేసేవాడు. దేవుడు లక్కీగా అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు మన సేవకులకి, లేకపోతే అసలు ఇంకా చాలా బాగుండేది. ఇదిగో మీరు ఇలాంటి దేవుడికి ఇంత విగ్రహం తెస్తే మీకు డబల్ ఆశీర్వాదాలు వస్తాయని చెప్పే బాధలు కూడా వచ్చేసే అంత భయంకరమైన పరిస్థితిలో మనం ఇప్పుడున్నాం కదండి. ఇంకా నయ్యం దేవుడు అక్కడ తైలంతో అభిషేకించమన్నాడనే అందరూ ఏం చేస్తున్నారో మీకు తెలుసు, అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇంకా దేవుడు ఏమన్నా పోత విగ్రహాలు చేయించుకురండి అని ఉంటే ఇంకా దారుణంగా ఉండేది. అది వినడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. అయితే ఈ ఫిలిస్తీయుల దగ్గర ఏం చేశారు, వాళ్ళు ఆ మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ గుడిలో పెట్టారంట. వాళ్ళ గుడిలో వాళ్ళ దేవుడు అనుకున్న ఆ దాగోను ఎదుట పెట్టారంట. ఈ దాగోను శరీర ఆకారం ఏంటంటే సగము మనిషి సగము చేప విగ్రహం అనమాట. ఈ విగ్రహము ఎలా చెక్కారంట, సగము మనిషిలా ఉంటుంది, సగమేమో చేపలా ఉంటుంది అనమాట. చేప
అది వాళ్ళు బయలుదేవత యొక్క డిసెండెంట్ అంటారు. తర్వాత ఈ చేపని ఎందుకు వాళ్ళు పూజిస్తారంటే చేప ఒకేసారి చాలా గుడ్లు పెడుతుంది, ఒకేసారి అది ఎక్కువ మల్టిప్లికేషన్ చేయగలుగుతుంది, ఎక్కువ మంది పిల్లల్ని ఒకేసారి పెట్టగలుగుతుంది, ఎక్కువ ఆశీర్వాదాలు కావాలనుకున్నారేమో, అందుకనే దాని ఆకారాన్ని ఎలా తయారు చేసుకున్నారు, సగం మనిషిని ఈ చేప ఎలాగైతే ఎంత స్పీడ్గా అయితే విస్తరిస్తుందో, ఎంత ఎక్కువగా అయితే విస్తరిస్తుందో, అలాగే మమ్మల్ని కూడా విస్తరించాలి ఈ దేవుడు అన్న ఆలోచన కలిగి ఆ దాగోను విగ్రహాన్ని వాళ్ళు అలా తయారు చేసుకున్నారంట. అయితే ఏం జరిగిందో తెలుసా, ఫస్ట్ రోజు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టారు, కరెక్ట్గా ఆపోజిట్లో పెట్టారు. కరెక్ట్గా ఈ దాగోని ఎలా ఉంటే మందసాన్ని ఎలా పెట్టారంట. ఏం జరిగింది, ఫస్ట్ రోజు చూసేసరికి మందిరం తలుపులు తెరిచి ఉదయాన్నే ఏదో వాళ్ళు చేసుకోవడానికి వస్తారు కదా, వచ్చేసి చూసేసరికి చాలా భయంకరమైన సీన్ వాళ్ళకి కనబడింది. ఏంటి, దాగోను బోర్లపడి మన మందసం దేవుని అతి పరిశుద్ధుడైన ఈ దేవుని మందసం ఎదుట బోర్లపడి ఉండటం మనం ఫస్ట్ టైం చూస్తాం. అయితే ఈ యాజకులు ఏం చేశారు, సైలెంట్గా ఎవరికి చెప్పకుండా తలుపులు వేసేసి దాగోన్ని మళ్ళా నిలబెట్టేసి ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోయి అలా వదిలేశారు. రెండో రోజు ఏం జరిగిందో తెలుసా, మరలా ఆ దాగోను దేవత దేవుని మందసం ఎదుట బోర్లపడి ఉండి తల నరికివేయబడింది. ఇంకేమైంది, 2 చేతులు కూడా నరికివేయబడి ఉన్నాయి, కేవలం మొండెం మాత్రమే ఉంది. ఈసారి ఇంకా దాన్ని ఎవరు టచ్ కూడా చేసే ఉద్దేశం లేకపోయింది. అందుకనే అక్కడ రాశాడు, ఏంటి, దాగోని యొక్క తలయు 2 అరచేతులను మొండెము మాత్రమే ఉంది, అవి 2 తెగవేయబడి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు అంట, ఈ రోజు వరకు హిస్టరీలో మళ్ళీ ఆ దాగోను గుడిలో అష్టోదులో ఉన్న అష్టోదు వారు కానీ దాగోను యొక్క గుడి గడపను తొక్కిన వారు ఎవ్వరూ కూడా లేరంట. ఎంత మంచి పాఠం నేర్పించి, మళ్ళీ ఎప్పుడు ఆ జోలికి వెళ్లకుండా దేవుడు అలాంటి ఒక పాఠం వారికి నేర్పించాడు. మనం కూడా ఇందులో నుంచి వారి దగ్గర నుంచి అదే నేర్చుకోవాలి. మనం ఏదో ఒక ఐటమో లేకపోతే ఒక దాంట్లో మన భక్తిని మనం వెతుక్కోకూడదు, కానీ ఆయన ఆత్మస్వరూపి, ఆ ఆత్మస్వరూపినే మనము పూజించాలి. ఆయన ఒక రూపము కాదు, ఆయన ఒక మనిషి కాదు, లేకపోతే ఆయనకి ఒక రూపం ఉందని మనం ఆయన పూజించినప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అదే నష్టాన్ని ఫిలిస్తీన్లు కూడా చూశారు. వాళ్ళు చక్కని పాఠం అక్కడ నేర్చుకున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, కింద చూస్తే వెంటనే ఆ మందసాన్ని అష్టోదువారిలో నుంచి తీసుకువెళ్ళిపోవాలనుకుంటారు. కానీ దేవుడు ఆ కింద అష్టోదువారు అందరికీ గడ్డల రోగం పుట్టించాడంట. అసలు చెప్పుకోలేని గెడ్డల రోగం వారికి పుట్టించాడంట. గెడ్డలంటే ఇక్కడక్కడ వేసిన గెడ్డలు కాదు, కానీ మలమూత్ర ద్వారాలలో వేసిన గెడ్డలు, భయంకరంగా రక్తం కారుతూ ఉండడం, అంత సఫర్ అయ్యేంత దారుణమైన గడ్డల రోగాన్ని దేవుడు అక్కడ వారికి పుట్టించడం మనము చూస్తాం. వాళ్ళందరూ భయంతో కేకలు వేసి 12వ వచనంలో ఉంటుంది, 5వ అధ్యాయం 12, చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడినంట. చూడండి పైన 10వ వచనంలో, వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలనని మీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి. చూసారా, వాళ్ళందరికీ ఒక భయము పుట్టింది. ఈ దేవుని మందసము ఇది దేవుడు చాలా పరిశుద్ధుడైన దేవుడి దగ్గర చాలా పవర్ ఉంది, మనకొద్దు బాబోయ్, ఇందులో మనము వేలు పెట్టకూడదు, మనము ఈ దేవుణ్ణి కావాలంటే పూజించాలనుకోలేదు వాళ్ళు. ఇంత జరిగినా ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఈ దేవుణ్ణి, ఈ మందసాన్ని తోలివేయడానికే చూశారు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడడం కానీ, దేవుడే నిజమైన దేవుడు అని కానీ, ఈ దేవుడి దగ్గర ఇప్పుడు మందసమే నిజంగా దేవుడై ఉంటే ఆ పరిస్థితి వాళ్ళకి అసలు కనీసం దేవుడు ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. దేవుడు వాళ్ళకి ఆ పరిస్థితి నేర్పించడం కొరకే అటువంటి పరిస్థితిని తీసుకువచ్చాడు. మనం కూడా అదే నేర్చుకోవాలి ఈ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి. మనం ఎందులోనో మన పవర్ను వెతుక్కోవడం కాదు, కానీ ఈ అతి పరిశుద్ధుడైన దేవుడిని నీవున్న చోటే నీ హృదయంలో యథార్థముగా ఆయనకి భక్తి చేయడం నేర్చుకోవాలి. ఆయన దగ్గర ప్రభావం ఉంది, ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయనే అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే నిన్ను నన్ను కాపాడుచున్న దేవుడు, ఆయనే నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు గనుక ఆయన ప్రభావమును ఆయన గొప్పతనమును బట్టి ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే ఇవ్వాలి. మనం
అటు ఇటు చూస్తే ఇటువంటి మత్తుబాట్లు మనకు కూడా వస్తాయేమో, జాగ్రత్త పడాలి. దేవుడు అటువంటివి విశ్వాసులైన మన కొరకు ఆయన కోరుకోవట్లేదు, కానీ మన ఎదుట నుండి ఆయన యథార్థమైన భక్తి, యథార్థమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. మరి మన దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? యథార్థముగా ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి, యథార్థముగా ఆయనకు భక్తి చేయటం నేర్చుకోవాలి. యథార్థముగా దేవా నీవు దేవుడవు గనుక నిన్ను మేము స్తుతిస్తున్నాము, నీవే గొప్పవాడవు గనుక నిన్ను మేము స్తుతిస్తున్నామని ఈ అతి పరిశుద్ధుడైన ఈ దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించుకోవాలి. దేవుని ఎదుట విచారణ చేయటం నేర్చుకోవాలి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా ఆయన మీద నీవు ఆనుకొని ఉండటం నేర్చుకోవాలి. అందుకే యెషయా భక్తుడు చాలా మంచి మాట రాస్తాడు, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు చెప్తాడు 21వ అధ్యాయంలో. అలాగా మనము కూడా ఆయన మీద ఆనుకొని, ఆయన మీద మన హృదయాన్ని లగ్నం చేసుకొని, ఈ దేవుడు నన్ను రక్షించాడు, ఈ దేవుడినే నేను స్తుతిస్తున్నాను, ఈ దేవుడినే నేను ఆరాధిస్తున్నానని మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆయనకు మనము స్తుతులు చెల్లించుచు మన విరిగి నలిగిన హృదయంతో ఆయనకు ఆరాధన చేయటము అనుదినము నేర్చుకోవాలి. అనుదినము ఆయనను స్తుతించడం మనము నేర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.